సింపుల్‌గా, టేస్టీగా కొత్తిమీర రైస్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మిక్సీ గిన్నెలోకి అల్లం, వెల్లుల్లిపాయ రేకులు, పచ్చిమిర్చి, శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్, నెయ్యిని వేసుకొని బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్‌ని వేసుకుని కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నార్మల్ రైస్ని కానీ బాస్మతి రైస్ని కానీ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్లో వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి.